పెట్టి దాదాపుగా 15 కేసులు పెట్టించి ప్రతి చోట ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రతి స్టేషన్కి ఆదోన్ అయితేనేమి, లేకపోతే విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, ఎన్ని చోట్ల మన కడప ఏరియాలో ఏ ఊరుది రాజంపేటలో అయితేనేమి అన్ని చోట్ల ఎక్కడ లేదు అనే పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన మీద అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కేసులు పెట్టేయడం, దాని ద్వారా ఆయన మీద కేసులు బనాయించడం, వాళ్ళంతా స్టేషన్లో వాళ్ళ కేసుల్లోన అన్ని చోట్ల తిప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం. రాజకీయంగా ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీలో గతం నుంచి అభిమానం. ఆయన ఏదున్నా కూడా ఆయన పార్టీ పరంగా పదవి కూడా ఇచ్చారు. ఆ పరిస్థితిలో కొన్ని విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు, కరెక్టే, స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు, ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిండొచ్చు. కానీ ఆ విషయంలో ఆయన మాట్లాడినాడు కూడా అని చెప్పేసి ఈరోజు తెలిసింది. అయినా ఏదున్నా ఇంత హరాస్మెంట్ చేయరా అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను. ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అయ్యన్న పాత్రుడు అయితేనేమి, తర్వాత గుంటూరులో ఆయన అచ్చెన్నాయుడు అయితేనేమి, చాలా మంది కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలోన చాలా క్రూరంగా మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజులో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. అయినా ఈ విధంగా ఈ హరాస్మెంట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా చేయలేదు. ఆ రోజులో ఎంతవరకు అయితే మాట్లాడినో అంతవరకే వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు, యాక్షన్ తీసుకున్నారు. కానీ మరి ఈ విధంగా ఈ రకంగా ఎప్పుడు చేయలేదో అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా చెప్పిన వెంటనే మా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానులు అంతా కూడా వచ్చి ఈరోజు ఇప్పుడు ఈ టైంకే వస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. రాలేకపోయినాడు కాబట్టి, అది కాక జడ్జిలు లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మన ఏదన్నా కర్నూలులో ఉన్నటువంటి జడ్జిలతోన అక్కడ హాజరు చేసి ఇక్కడ తీసుకొస్తా అని చెప్పే విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. ఏదున్నా ఆయనకు అండగా నిలబడతాం. వైఎస్ఆర్ పార్టీ పరంగా పోచాని మురళీకృష్ణ గారికి అండగా నిలబడే పరిస్థితి ఎక్కడి పోయినా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఆదోన్లో కూడా ఎవరు కేసు పెట్టారంటే, ఎవరు ఆయన మీద కేసు పెట్టారంటే ఎవరో ఒక పేరు చెప్తారు. ఇప్పుడు రేణుకా వర్మ అని చెప్పేసి ఆ జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో నాకు అంత ఐడియా లేదు, కానీ బీజేపీ పార్టీనో తెలియదు. కానీ వాళ్ళతో కేసు బనాయించి ఈరోజు ఆదోని వరకు ఆయన్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాను, ఇంత అన్యాయంగా చేయలేని, అంటే ఇప్పుడు మనం అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టాలంటే పెట్టలేము త్వరగా. పార్టీ పరంగా వాళ్ళ మాటలు విని ఈరోజు పెట్టే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే చాలా అన్యాయం అమ్మా ఇది. ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి రారాదు మీకు కూడా. ఎందుకంటే అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టినప్పుడు ఇది ఈరోజు బాగుండొచ్చేమో, కానీ ముందుకి మీరు ఈ తప్పుల్ని అనుభవించే పరిస్థితి కూడా వస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ఇష్టం అధికారము, ఏదున్నా మీరు ఇచ్చే స్కీములకి నమ్మినారు, ఆ స్కీములు ఏదైనా కానీ చేయగలుగుతారేమో అని చెప్పేసి ఒక ఆశతో రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఓటేసే పరిస్థితి కూడా చేసిండొచ్చు. అంటే ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు అనుకోలే. వాళ్ళు ఈ అవకాశం ఇచ్చింది ఈ రకంగా అందరి మీద, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా హింసించాలని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టలే. ఏదో పేదతనం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో అందరి ఈరోజు హామీలు గతంలో నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇది రెండోసారి తప్పు చేసిన ప్రజలంతా కూడా. ఎందుకంటే మొదటిసారి 2014లోనే ఇచ్చిన హామీ చంద్రబాబు నాయుడు నిలబెట్టకపోయినా ఈ 5 ఏళ్లలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితి, అంటే ఆయన పార్టీ లేక ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడేమని చెప్పేసి ఆశపడే పరిస్థితి కూడా ప్రజలకు ఉంది. ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టినాక రాష్ట్రంలో ఏ విధంగా ఉంటే బీహార్కి మించిపోయిన పరిస్థితి ఆ రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా
ఇలాంటి కష్టాలు అందరూ ఎదుర్కొంటా ఉన్నారు. ఏ విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని అరాచకాలు జరిగినా, ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భయపడకుండా ముందుకు అడుగేస్తా ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే చూస్తా ఉన్నాను, నేను చెప్పేది కాదు, ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోన ప్రతి జిల్లాలో జరిగే సమస్యలన్నీ కూడా చూస్తాను. ఎంతమంది మహిళలు అవమానాలు భరించలేక రేపులు చేసిన వాళ్ళు చాలా మంది, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఎన్నో రకాలుగా మహిళల మీద కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేసినా కూడా చూస్తే చాలా మంది, దాదాపుగా 100 మంది మహిళలు చనిపోయే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. ఇంత అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ప్రతి వారు అనుకుంటా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయినా సరే భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే అందరు నమ్మిండేది భగవంతుడినే. ఏది జరిగినా అది అంతా కూడా భగవంతుడి లెక్కలో ఉంటా, ఏం ఇబ్బంది ఏం లే. ఎందుకంటే ఈ విధంగా ఇంత హరాస్మెంట్ చేసే పరిస్థితి చేయరా అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదన్నా ప్రేమతో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మీ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో తప్పేం లేదు. కానీ ఈ విధంగా భయపెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటా అంటే ఇవన్నీ శాశ్వతమైన కాదు. ఎంతో మందిని చూసాం, రాజ్యాలే పోయినాయి, ఎంతో మంది చూసాం, మనము ఎన్నో విన్నాం, చరిత్ర విన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ రోజు వాళ్ళు చరిత్రహీనులైనారు కూడా మనం చూసాం. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అధికారాన్ని ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన మనం నిలబెట్టుకోకపోయినా ఇలాంటి అరాచకాలు చేయకోకుండా వేరే విధంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా పేద ప్రజలకు అండగా నిలబడి సాయం చేసే పరిస్థితి ఉండాలి. కానీ ఇంత హరాస్మెంట్ ఒక పార్టీని ఏమన్నారు జగన్మోహన్, నిన్నేమన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కూడా వాళ్ళకి పనులు చేయొద్దండి అని ఈయన చెప్తే, జగన్మోహన్ రెడ్డి గతంలోన పార్టీలు చూడడం, మతాలు చూడడం, ఈ కులాలు చూడడం, ఏదున్నా కూడా పేదలు చూస్తామని చెప్పే మాట ఆయన చెప్తే, ఈరోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండొచ్చు కానీ పేద ప్రజలు ఏం చేస్తారు? ఏదున్నా వాళ్ళు తప్పులేమి ఉండవు. వాళ్ళు ఏదైతే అభిమానాన్ని ఉంటారు, మా అభిమానంగా ఉంటారో వాళ్ళు కోట్లు వేస్తారు. మీ పార్టీలో గతంలో కూడా ఎన్నోసార్లు మీరు ఈరోజు 4వ సారి ముఖ్యమంత్రి అయినారంటే కూడా మీ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి ఏదో ఇస్తా అని చెప్పి ఆశ కూడా ఉన్నా మా పార్టీ వాళ్ళు కూడా అంటే తటస్థులంతా కూడా ఓట్లు వేసి ఉండొచ్చు. అంతేగాని ఈరోజు మాకు ఇంత బలాన్ని ఇచ్చా అని చెప్పేసి అనుకోవడంలో మీరు పొరపాటు పడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి కలిసినారు కాబట్టి మీరు గెలవగలిగినారని చెప్పేసి కూడా గుర్తు చేస్తాను. ఎందుకంటే 40% ఓట్స్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. ఏదన్నా ప్రజల అభిమానం ఇంకా ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ ఎలక్షన్లో 40% ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉన్నా కూడా ముగ్గురు కలిసినా మీరు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. పోచాని గారు ఈరోజు ఆలోచిస్తే ఆదోనికి వస్తూ ఉన్నారు అన్న తెలిసిన వెంటనే మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చాలామంది తరలి వచ్చి ఈరోజు పార్టీకి అండగా నిలబడాలంటే కూడా అది ఆలోచన చేయాలి. ఏదున్నా కూడా మీరు మీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మీరు మంచి పనులు చేసి మీరు ఇలాంటి అరాచకాలు లేకుండా పోచారి లాంటి వాళ్ళ మీద కేసులు బనాయించి, ఇంకా వీళ్ళేగా చాలా మంది కేసులు బనాయించి చాలా చూసినాం కదా. సోషల్ మీడియా వాళ్ళ మీద ఆ రోజు ఎన్నో రకాలుగా మహిళా కూడా చూడుకోకుండా మహిళల మీద కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కామెంట్లు చేసి ఉంటారో అప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మందిని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ పరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా జరిగింది. ఏదున్నా ఆదోన్లో చూసాం. ఆదోన్లో ఈ పార్టీ కూటమి పార్టీ అధికారంలో వచ్చాక నాన్నపల్లిలో ఒక మహిళ మీద దౌర్జన్యంగా ట్రాక్టర్ పోనిచ్చి చంపేసిన పరిస్థితి ఉంది. ఇలాంటివి రెండు జరిగిన ఆదోన్లో. ఇప్పుడు నాకు తెలిసిండేది ఇది ఒకటి, ఇంకోటి ఏదో గుర్తులేదు. కానీ అలసంది గుర్తులో కూడా అంత అరాచకాలు చేశారు పార్టీ నాయకుల మీద కూడా ఆ రోజుల్లో. ఇంకా ఈ విధంగా ఆదోన్లో కూడా జరుగుతూ ఉండే పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పరిపాలన చేసినాడు. ఎక్కడ ఏదైనా ఉన్నా ఎలాంటి సమస్య వచ్చినా దాని మీద ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఎలాంటి సమస్య లేకుండా చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మొన్ననే ఫీల్డ్ అసిస్టెంట్ ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేయకపోతే ఆయన మర్డర్ చేసిన పరిస్థితి కూడా ఉంది.
ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉండేవి ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఏదున్నా అంటే అరాచకాల కోసం కాదు కదా ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పిందని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆ పార్టీ పరంగా కూటమి వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఏదో శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రజల పరంగా మాట్లాడేది ఒకటి, ప్రజలకి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునేది ఒకటి, దాంతోపాటు రైతుల పరంగా కూడా ఈరోజు ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, మిరప సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది మిరప నష్టపోయిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి పెట్టి ఇలాంటివన్నీ వదిలేసి ఇకనైనా ఇక 4 ఏళ్ళు ఇప్పుడు అప్పుడే దాదాపుగా 8 months 9 months అవుతా ఉంది, మీరు ఏదైనా అభివృద్ధి చేస్తారో చేయండి, లేకపోతే డెవలప్ చేయండి, ఇంకా నియోజకవర్గాలు డెవలప్ చేసుకోండి. ఇంకా బాగా వెనకబడిపోయినా మన ప్రాంతాలన్నీ కూడా వెనకబడిపోయినాయి. గ్రామాల్లో తాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పోచాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఎంతో మంది బలిపశులు అయిపోయినారు. అయినా పార్టీ ఉంది మీకు అండగా అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఆయన కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. పోచాని మురళీకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నాం, ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి అధైర్యపడొద్దండి, మా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా మా పార్టీ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మీ ఈ విషయంలో సపోర్ట్ చేస్తామనే విషయంలో మీ అందరికి తెలుసు అని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు ఆయన కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మీడియా మిత్రులు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే మీడియా మిత్రులు కూడా సహకరించి ఈరోజు మాకి సపోర్ట్ చేస్తూ నిలబడిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.